తండ్రి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా దూరంలో నిలవబడి ఈ మైక్ ద్వారా ఈ మాటలు ఆలపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభాభివందనములు తెలియపరుస్తున్నానండి. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై చెప్పిన విషయం ఏంటంటే అండి, తన యొక్క స్వదేశాన్ని స్వజనాన్ని వదిలిపెట్టి దేవుడు తను చూపించిన ప్రదేశానికి రమ్మని పిలిచాడు అబ్రహాంని. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే అండి, తను నివసిస్తున్న ప్రదేశాన్ని వదిలేసి దేవుడు చూపించేటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళిపోవడం జరిగింది. దేవుడు అబ్రహాంకి తన యొక్క 90 సంవత్సరాల వృద్ధాప్యమందు తనకి సంతానం కలుగజేస్తానని చెప్పాడు. అదేవిధంగా 100 సంవత్సరాల వయసప్పుడు అబ్రహాంకి సంతానం కలుగజేశాడు. ఆ సమయానికి అబ్రహాం గారి భార్య అయినటువంటి శారమ్మ గారికి 90 సంవత్సరాలు. దేవుడు ఒక మాట చెప్పాడు అన్నమాట అబ్రహాం గారికి. ఏమనంటున్నాడంటే అండి, ఆదికాండము 22వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. 16వ పేజీ పాత నిబంధన. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించు. చాలండి, పరిశోధన శోధన. మనకి శోధనలు ఎదురవుతూ ఉంటాయి. సాతాను వల్ల మనం శోధించబడుతూ ఉంటాము. అంటే సాతాను మనకి ఈ లోకంలో పుట్టిన మనందరినీ కష్టం పెట్టడానికి, దేవునికి దూరం చేయడానికి ఎన్నో శోధనలు కలుగు చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు శోధించడండి, పరిశోధిస్తాడు. అంటే మనం నిలబడుతున్నామా లేదా, పరీక్షలో మనం నెగ్గుతామా లేదా అని దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. అలా దేవుడు చూపించినటువంటి ఆ పరిశోధనలో మనం నెగ్గితే మనకు ఖచ్చితంగా దేవుడు నిత్య జీవనం అనుగ్రహిస్తాడు అన్నమాట. మరి కొన్ని మాటలు చదువుతున్నానండి. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువుగా అతడు చిత్తము ప్రభువా అనెను. 2వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. చూడండి ఎంత పరిశోధన చూడండి. తను ఎంతో ఇష్టంగా ప్రేమించుతున్నటువంటి తన కుమారుని, తన యొక్క రక్తంతో సమానమైనటువంటి తన కుమారుని మోరియా పర్వతం మీద బలిగా అర్పించమని ఆనాడు దేవుడు అబ్రహాముకు చెప్తున్నాడండి. మరి ఈ పరిశోధన అబ్రహాం నిలబడగలడా? అబ్రహాము నిలబడి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలడా అనేది, ఎందుకంటే దేవుడు అబ్రహాముని పిలిచాడండి. తన స్వజనాన్ని స్వదేశాన్ని వదిలి దేవుడు చూపించే ప్రదేశానికి రమ్మని. అయితే దేవుడు పరిశోధన చేస్తూ ఉన్నాడు అబ్రహాంని. ఏం చేయాలంటే అండి, తన యొక్క కుమారుని వధించాలన్నమాట. మోరియా పర్వతానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు ఒక పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. 3వ వచనం చూడండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడును ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను అని రాయబడి ఉందండి. అంటే ఈ శోధనలో దేవుడు, ఈ పరిశోధనలు క్షమించాలి, దేవుడు తనను పరిశోధిస్తున్న ఆ పరిశోధనలో ఏమైనా అబ్రహాము వెనక్కి తగ్గాడంటే ఎంత మాత్రము తగ్గలేదన్నమాట. దేవుడు చెప్పిందే తడవుగా లేచి తన పిల్లవాడిని తీసుకొని తన పని వాళ్ళలో 2 తీసుకొని గాడిదకు గంత కట్టి ప్రయాణమే వెళ్ళిపోయాడండి. మరి కొంచెం ముందుకు మనం చదివినట్లయితే 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారిలో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి, అంటే దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పాడండి. గమనించండి, అంటే 3 రోజులంత ప్రయాణం దూరం అన్నమాట. అబ్రహాము తన నివసిస్తున్న చోటు నుంచి ఆ మోరియా పర్వతం అనేది సుమారుగా 3 రోజుల ప్రయాణం. అంటే ఒక మనిషి కాలినడకన 3 రోజులు వెళ్ళగలిగేంత దూరం. సుమారుగా కాలినడకన ఒక మనిషి ప్రయాణం చేస్తే రోజుకి ఒక 20 మైళ్ళు
లేదా 25 మైళ్ళు వెళ్ళగలుగుతాడు. అంటే సుమారుగా చెప్పాలంటే 30 నుంచి 35 కిలోమీటర్లు వెళ్ళగలుగుతాడు. అంటే సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉందనుకోండి. అంత దూరం గాడిద గంత కట్టి, అంటే దేవుడు తాను చూపించినటువంటి ఈ పరిశోధనలో అబ్రహాం నెగ్గాలి, ఖచ్చితంగా నెగ్గుతాడు. దేవుడికి ఆ నమ్మకము విశ్వాసము అబ్రహాం మీద ఉందండి. అయితే ఆ 3 రోజుల ప్రయాణం అంత దూరం తన పనివారిని తీసుకుని వెళ్ళి ఆ పనివారు చెప్తున్నాడండి, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి దేవునికి మొక్కి మరలా వస్తాను అని చెప్పి. 6వ వచనం చూడండి. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడుకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా అక్కడ జరుగుతున్నది ఏంటంటే అండి, కట్టెలు మాత్రం ఇస్సాకు నెత్తి మీద ఉన్నాయి, నిప్పు కత్తి అబ్రహాము 2 చేతులలో, ఒక చేతిలో నిప్పు మరొక చేతిలో కత్తి ఉన్నాయండి. కట్టెలు మాత్రం ఆనాడు దహన బలి ఏ విధంగా అర్పించాలి అంటే, మనిషిని అంటే జంతువుని వధించి దాన్ని అగ్ని మీద కాల్చడం ద్వారా దహన బలి అర్పిస్తారు. తన క్రొవ్వుని తీసి ప్రోక్షించడం, అవన్నీ కూడా నెక్స్ట్ మనం నిర్గమాకాండంలో మనం నేర్చుకుంటాం. అయితే ఇస్సాకు వాళ్ళిద్దరు వెళ్తున్నారనుకోండి. ఇస్సాకు ఒక ప్రశ్న వచ్చిందనమాట. ఇస్సాకుకి ఒక ఆలోచన వచ్చింది, క్వశ్చన్ అడిగాడు అనమాట వాళ్ళ నాన్నగారిని. ఏమంటున్నాడు చూడండి, 7వ వచనం చూడండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో అన్నాడండి, నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు అంటే ఇస్సాకు గారు అంటున్నారు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగాడండి. పాపం చూడండి, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి దహన బలికి అంటే దేవునికి బలి అర్పించడానికి గొర్రెపిల్ల కావాలి కదండి. నిర్దోషమైన గొర్రెపిల్లని తీసుకుని దేవునికి బలి అర్పించాలి, మరి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు చూడండి. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనని చెప్పాను. ఎంత సింపుల్గా చెప్తున్నాడంటే అండి, అక్కడ అర్పించాల్సిందే తన కుమారుణ్ణి, కానీ దేవుడే చూసుకుంటాడు. దహన బలికి గొర్రెపిల్లని ఎవరు చూసుకుంటారండి? దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడని తన కుమారునితో చాలా చక్కగా నిర్భయంగా ధైర్యంగా చెప్తున్నాడు. అంటే దేవునికి, అబ్రహాము దేవునికి ఎంతో ఇష్టానుసారుడైన మనుష్యుడు. అదేవిధంగా దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం చేశాడండి. ఏంటంటే వాగ్దానం, నేను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలంత గొప్పగాను ఇసుక రేణువులంత విస్తారముగా చేస్తానని చెప్పేసి దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇవ్వడం జరిగింది. అంటే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు కదండి. కాబట్టి దేవుడు అడిగినటువంటి ఏదైతే కోరిక కోరాడో, అర్పించమని చెప్పాడో, అబ్రహాము నిస్సంకోచంగా నిర్భయంగా ఆ క్షణంలో అర్పించడానికి సిద్ధపడ్డాడండి. అంటే దేవుడు దహన బలికి గొర్రె పిల్లను ఆయనే చూసుకుంటాడండి. తన నమ్మిన వారిని, తనపై విశ్వాసం ఉంచిన వారిని ఎప్పుడు ఎడబాయడు, దేవుడు విడనాడాడు. కాబట్టి తను గొర్రెపిల్లను తానే చూసుకుంటాడని ఆనాడు అబ్రహాం గారు ఇస్సాకుతో చెప్పడం జరిగింది. అంటే చూసుకున్నాడంటారా లేదంటారా? నిజంగా ఇస్సాకును ఆనాడు దేవుడు బలిగా తీసుకుపోయాడా? లేదండి. ఇస్సాకును బలిగా ఇస్సాకును తీసుకోలేదండి. అప్పుడు చూపించాడు కూడా. తర్వాత వచనాలు చూసినట్లయితే ఒక పొట్టేలు పొదలో చిక్కుకొని ఉందని, అవన్నీ మనం తర్వాత చదువుతాం. అయితే దేవుడు మనందరి పాపాల నిమిత్తం తను రక్తాన్ని చిందించాలనుకున్నాడు. ఎవరు? నా అందరి పాపాల నిమిత్తం రక్తాన్ని చిందించి మన పాపాలకు పరిహారం చేకూర్చిన వారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకముకు వచ్చి తను బలి అర్పింపబడ్డాడు, తన్ను తాను సిలువకి అర్పించుకున్నాడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నుంచి చదువుతున్నానండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను
యేసు తన యొద్దకు రాగా చూసి యోహాను గారు చూశారంటండి. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఆనాటి ఆ ప్రజలకు తను దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది, అందరూ మారు మనసు పొందండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, ఆ ఉగ్రత నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పేసి ఆనాటి ప్రజలకు ఎలుగెత్తి చాటుతూ ప్రజలను మారు మనసు పొందేదానికి ప్రయత్నం చేస్తూ బాప్తిసాలు ఇస్తూ ఉన్న సందర్భంలో యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వచ్చారన్నమాట అండి. అప్పుడు ఆయన దూరంగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అంటున్నారండి. ఎవరిని చూసండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి యోహాను గారు అంటున్నారండి, గొర్రెపిల్ల ఎవరండి ఇంతకీ? లోక పాపములు అంటే మనందరి పాపాలను తీసుకుపోయే గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకముకు మనందరి పాపాల నిమిత్తం దేవుడే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. పంపించి మనందరి పాపాలను ఆయన భుజాన వేసుకొని సువార్త బోధించి పరిహారంగా, మన పాపాలకు పరిహారంగా ఆయన శిలువలో బలి అర్పించబడ్డారండి. కాబట్టి దేవుడే గొర్రెపిల్లను చూసుకున్నాడంటారా లేదంటారా? దేవుడే గొర్రెపిల్లను చూసుకున్నాడండి మన పాపాల నిమిత్తం. ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 614 పేజీలు ఉంటుంది పాత నిబంధన. ఈ 53వ అధ్యాయం అంతా కూడాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాబోతున్నారని, మనందరి పాపాల నిమిత్తం ఆయన శిలువలో బలియాగంగా అర్పించబడుతున్నారని, తన రక్తాన్ని చిందించి మనందరి పాపాలను పరిహారం చేస్తారని చెప్పేసి రాయబడి ఉంది. అయితే 7వ వచనం చదువుతున్నానండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు అని రాయబడి ఉంది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి మనందరి పాపాల నిమిత్తం ఆయన బలి అర్పించబడ్డారని మనం చదివాం. అయితే ఎంత దీనమైన స్థితిలో, ఎంత ఘోరమైన స్థితిలో చూడండి. ఒక గొర్రెపిల్ల, వదకు తేబడిన గొర్రెపిల్ల, బొచ్చు కత్తిరించే వాని వద్ద ఉన్న గొర్రెపిల్ల ఏ రకంగా అయితే మౌనంగా ఉంటుందో, మాట్లాడకుండా ఉంటుందో, తను ఏం చేసినా కానీ పట్టించుకోదో, తను సర్వస్వం వదిలేసి ఉంటుందో నిస్సహాయ స్థితిలో, అదేవిధంగా మౌనంగా ఉన్నారటండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనను కొరడాలతో కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం, అదేవిధంగా పక్కలో బళ్ళెపు పోటు, చేతిలో మేకులతో కొట్టేశారు, దాహం అని అడిగితే చేదు చిరకనిచ్చారు. అవమానాల్లో అంత ఘోరమైన అవమానాలు భూమి మీద మరి అవి మానవుడికి జరిగి ఉండవండి. అయినప్పటికీ కూడాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నోరు మెదిపారా? ఏం లేదండి. ఒక గొర్రెపిల్ల ఏ రకంగా అయితే మౌనంగా ఉంటుందో అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి పాపాల నిమిత్తం ఆయన మౌనం వహించారంటారా లేదంటారా? అయితే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతుంది చూడండి. పాత నిబంధన 637వ పేజీలో ఉంటుందండి. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని, మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి, దాని పేరు ఇక జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకువారిలో నుండకుండా దాన్ని నిర్మూలము చేయదము రండని వారు నా మీద వేసిన దురాలోచనను నేను ఎరుగుకోయింటుని అని రాయబడి ఉందండి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే అండి ఇర్మియా భక్తుడు, జరగబోవు అటువంటి సూచక్రియల ద్వారా భక్తులు, ఆనాటి భక్తులు ఎన్నో విషయాలు అక్కడున్న ప్రజలకు బోధించడం జరిగింది. అయితే ఆయన రాబో దినాలలో
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉద్భవిస్తారు. ఆయన ఆ మానవులందరి పాప పరిహారార్థం బలి అవుతారు. ఆయన ఏ రకంగా ఉంటారంటే ఒక సాధువైన గొర్రెపిల్ల వలె. సాధువైన గొర్రెపిల్ల. సాధు జంతువులు, క్రూర జంతువులు మనం చూస్తూ ఉంటాం. ఒక మేకపిల్ల, గొర్రెపిల్ల, లేకపోతే ఒక ఆవు, ఇవన్నీ సాధు జంతువులు. మనిషి ఎలా అయినా వాటిని ఆడించగలడు, కట్టేయగలడు, కొట్టగలడు, ఏమైనా చేస్తాయి. దెబ్బతింటే చాలా బలమైనదే ఒక ఆవు అనుకుందాం, గేదె. మనం కర్రతో కొడుతున్నప్పుడు అది ఎదురు తిరుగుతుందో మన మీద, యజమాని మీద తిరగదండి. అదేవిధంగా ఒక పులి ఉందనుకోండి, బరువులో ఒక ఆవు కన్నా పులి సగమే ఉంటుంది అనమాట. మహా అయితే పులి ఒక 150-200 కేజీలు ఉంటుంది. ఒక ఆవు కానీ గేదె కానీ అయితే సుమారుగా 1000 కేజీలు ఉండొచ్చు, ఒక 500-600 కేజీలు బరువు. అది పొడవాలనుకుంటే ఒక పోటుతో మనిషిని, పులిని, దేనైనా చంపేయగలదు ఒక గేదె. కానీ అది చేయదు. అది అంటే సాధు జంతువు. ఆ రకంగా సాధు జంతువు వలె, సాధు అయిన గొర్రెపిల్ల వలె ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ప్రాణాలను సిలువలో బలియాగంగా మన అందరి నిమిత్తం అర్పించారండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవిస్తున్న మనందరి కొరకు తన ప్రాణాలు పెట్టి మనల్ని విలువ పెట్టి కొన్నారనమాట. మనందరం కూడా విలువ పెట్టి కొనబడిన వారము. కాబట్టి దేవుడే గొర్రెపిల్లను చూసుకున్నాడంటారా లేదంటారా? దేవుడే మనందరి పాపాల నిమిత్తం గొర్రెపిల్లను చూస్తున్నారండి. అయితే మనం ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించే ఉద్దేశంతో తన ప్రాణాలు అర్పించారు. ఆనాడు అబ్రహాము కాలంలో దేవుడే గొర్రెపిల్లను తాను చూసుకుంటాడని మనం జీవగ్రంథం ద్వారా నేర్చుకున్నాం. ఈ విషయాలన్నీ వింటున్న మనం, ఆలకిస్తున్న మరి మనం ఏం చేయాలి? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. 232 పేజీలో ఉంటుంది. 14వ వచనం నుంచి. అందుకు నేను, అయ్యా, నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి అని రాయబడి ఉందండి. అంటే మనందరము కూడాను గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రాలను ఉదుకుకొని తెలుపు చేసుకుంటేనే, మన వస్త్రాలను గొర్రెపిల్ల రక్తంలో ఉదుక్కొని పరిహారం పొందితేనే దేవుడు అనుగ్రహించబోయే నిత్య జీవానికి వారసులవుతాం. లేకపోతే మనం ఎంత మాత్రము దేవుడు అనుగ్రహించబోయే నిత్య జీవానికి వారసులు కాలేము. మనందరి కొరకు చిందించినటువంటి ఆ రక్తము, యేసుక్రీస్తు వారు చిందించిన రక్తము, అంటే గొర్రెపిల్ల రక్తం అంటే ఏంటండి? మనకి సాదృశ్యంగా దేవుడు యేసుక్రీస్తు వారిని బలి అర్పించారు. ఒక గొర్రెపిల్ల మాదిరిగా, ఒక సాధువైన గొర్రెపిల్ల మాదిరిగా తన ప్రాణాలను మనందరి కోసం యేసుక్రీస్తు వారు సిలువలో బలియాగంగా అర్పించారండి. మనం ఏం చేయాలంటే, వారు అర్పించిన ఆ రక్తంలో మనం వస్త్రాలను ఉదుక్కోవడం. అంటే ఏంటంటే, దేవుడు చూపించిన ఆ రక్షణ మార్గాన్ని మనం పొందాలంటే ఊరికే మనకి లభించదండి. ఊరికే మనకి ఎంత మాత్రము లభించదు. దానికి మన అర్హత కలిగి ఉండాలి. అర్హత కలిగి ఉండాలంటే దేవుడు చూపించినటువంటి, దేవుడు చెప్పినటువంటి ఆ మాటలను మనం వినాలి. విని మన బ్రతుకులను మార్చుకోవాలి, మన ఆలోచనలను మార్చుకోవాలి, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన పనులు అన్నీ మార్చుకోవాలి. అన్నీ మార్చుకుంటేనే మనం దేనికంటే రేపటి దినాన ప్రభు అయిన ఆ దేవాది దేవుడు అనుగ్రహించబోయే ఆ నిత్య జీవానికి వారసులు అవుతాం. మన ఆలోచన మార్చుకోవాలి. ఈ లోకంలో జీవిస్తున్న మనం ఏదైనా చెడు ఆలోచనతో ఉన్నామేమో ఎప్పుడైనా, లేకపోతే మన పనిలో ఏదైనా పొరపాటు ఉందో మనకు తెలిసిపోద్దండి. మనం చేసే పని మంచిదా చెడుదా, నిజంగా దేవుడికి ఇష్టానుసారమైన పనే చేస్తూ ఉన్నామా, ఈ పనిలో దేవుడు ఎంతవరకు మెచ్చుతాడు మనకు తెలిసిపోద్ది. మనం ఆలోచించాం, ఈ ఆలోచన దేవుడికి ఇష్టానుసారమైన ఆలోచనేనా,
దేవుడు ఈ ఆలోచనని మెచ్చుకుంటాడా? మెచ్చుకోకపోతే మనకు తెలిసిపోద్ది. అదేవిధంగా మనం చూచే చూపు కూడా దేవుడికి ఇష్టానుసారమైన చూపేనా, విషపు చూపు చూస్తున్నా ఉన్నాం అని మనకు తెలిసిపోద్దండి. కాబట్టి మనం ఏం చేయాలంటే అండి, ఆ గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రాలు ఉదుకుకుంటేనే రేపటి దినాన దేవుడు అనుగ్రహించబోయే ఆ నిత్య జీవానికి మనం వారసులు అవుతాం. అదేవిధంగా మరొక మాట మనం చదివినట్లయితే, అదే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం, 235 పేజీలు ఉంటుందండి. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవని పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు అని రాయబడి ఉందండి. అంటే ఆనాడు యోహాను గారికి దేవుడే ప్రత్యక్షమై ప్రకటన గ్రంథం రాయించారండి. రాబోయే ఉగ్రత దినము ఎలా ఉంటుంది, ఎవరు ఆ పరీక్షలో నిలవబడి ఉంటారు, ఎవరు ఓడిపోతారు అని దేవుడే ఆనాటి యోహాను గారి ద్వారా మనందరికి కూడా ఈ ప్రకటన గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. ఏమంటారంటే అండి, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరిని పేరు రాయబడలేదో, జీవగ్రంథమందు రాయబడాలండి మన పేర్లు. దానికి ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది, లిస్ట్ ఉంటుంది, ఎలిజిబిలిటీ లిస్ట్. ఎవరు ఎలిజిబుల్ అయ్యారు, ఆ ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారండి. మనం సాధారణంగా పరీక్షలు రాస్తూ ఉంటాం, ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రము పేపర్లో ఆ నెంబర్లు వస్తాయి. అదే ఉద్యోగానికి అర్హత సాధించారనుకోండి పేర్లు వస్తాయి. ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని ఉంటుంది, మనకు తెలిసే ఉంటుంది. దానిలో ఎవరైతే అర్హత సాధించారో, ఎవరైతే ఒక ఉద్యోగానికి ఎంపిక కాబడ్డారో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పేరు వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే, అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితే లిస్ట్ వస్తుంది. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ వచ్చేసింది. ఎవరైతే ఆ లిస్టులో పేరు ఉందో వారే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తారు, ఆర్డర్ తెచ్చుకుంటారు. మరి చాలామంది ఉన్నారు కదా పోటీ పడిన వాళ్ళు, కొన్ని వేల మంది ఉంటారు. మరి వాళ్ళందరూ వెళ్ళా ఏం జరిగిందంటే అండి, వాళ్ళకి అర్హత లేదు. ఏదో చిన్న చిన్న తప్పిదాలు, వాళ్ళు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల, అంటే ప్రశ్నకి సమాధానం రాయడంలో పొరపాటు అయింది. మరి అలా పొరపాట్లు ఎక్కువ చేయడానికి కారణం ఏంటి, వాళ్ళు ఆ మాన్యువల్ని చదవలేదు, ఆ పుస్తకాన్ని చదవాలా. ఎవరైతే ఆ పుస్తకాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారో, తదేకంగా రాత్రి పగలు అనకుండా కష్టపడి చదువుతారో, ప్రతి విషయాన్ని నేర్చుకుంటారో, వారు ఆ ప్రశ్నాపత్రానికి సరైన జవాబు రాయగలుగుతారు. ఇదిగోండి మనం ఎలా ఉండాలో చెప్పే ఆ మాన్యువలే ఈ జీవగ్రంథం. ఈ జీవగ్రంథాన్ని మనం పరిశీలించి ప్రతిదినము దీన్ని ఆరాధించి చదివినప్పుడు మనం ఈ లోకంలో జీవిస్తున్న మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని క్లియర్గా ఇందులో రాయబడి ఉంటుందండి. ఇది ఎప్పుడు మనం ధ్యానించినప్పుడు మనం సమాజంలో కలిసి కొంతమంది మనుషులతో జీవించాలి. ఈ జీవించే ఈ క్రమంలో ఈ మనిషితో మనం ఈ మాట మాట్లాడొచ్చా, ఈ వ్యక్తితో మనం ఈ పని కలిసి చేయొచ్చా, ప్రస్తుతానికి మనం ఇది వినొచ్చా, ఇది చూడొచ్చా అని మనల్ని మనం పరిశీలన చేసుకునేటువంటి తెలివి మనకు వస్తుందండి. మన ఆలోచనలను కడిగేవాడండి దేవుడు, మన తలంపును శుద్ధిపరిచేవాడు. ప్రతి విషయాన్ని మన దేవుని మీద పరిపూర్ణ విశ్వాసము నమ్మకంతో ఉంచినప్పుడు మనం చెయ్యబోయే పనేదో దేవుడే సరళం చేస్తాడండి. దేవుడే మనకి మంచి మార్గాన్ని చూపిస్తాడు. మరి దేవుడు చూపబోయే ఆ మంచి మార్గం నిత్య జీవానికి మనందరినీ వారసులు చేయటం. కాబట్టి ఆ వారసులు అవ్వడానికి మనకి కావలసిన అర్హతలు ఎక్కడున్నాయండి, జీవగ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఈ జీవగ్రంథంలోని ఈ అర్హతలన్నీ మనం చదివి మనం అవపోసన పెట్టామనుకోండి, రేపటి దినాన ఆ ప్రశ్నలకు సమాధానాలు మనం రాయగలుగుతాం. రాయటం అంటే మనం ఏంటంటే మన ఆలోచన మార్చుకుంటాం, మన తలంపు మార్చుకుంటాం, మన బుద్ధి మార్చుకుంటాం. అన్నీ కూడా దేవుడే మనకి దగ్గరుండి మార్పింప చేస్తాడు. తద్వారా మనం ఆ నిత్య జీవానికి వారసులు అయ్యే అర్హత మనకు లభిస్తుంది. కాబట్టి ఆ గొర్రెపిల్ల జీవగ్రంథమందు మన పేరు లిఖించబడి ఉండటానికి మనం శతవిధాల ప్రయత్నం చేయాలనేది దేవుని యొక్క సంకల్పం. చివరిగా ఒక మాట చదివిన ఈ సందేశాన్ని ముగిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక పాత నిబంధనలో
187 పేజీలు ఉంటుందండి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చర్చించిన తర్వాత ఈ సందేశాన్ని ముగిస్తాను. మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాం చూడండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదని చెప్పేసి ఆనాటి తెస్సలోనికైలకు రాసినటువంటి పౌలు గారు మరియు సిల్వాను గారు, తిమోతి గారు, వీళ్ళ ముగ్గురు కూడా ఆ తెస్సలోనిక సంఘానికి కొన్ని పత్రికల ద్వారా ఆ సంఘాన్ని చైతన్యపరిచారు. దానిలో భాగంగా వారు అంటున్నారు, సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగా తెలియను అని చెప్పి రాస్తున్నారండి. అంటే ఏదైనా మనం ఎదురు చూస్తూ ఉన్నాం, వస్తుందిలే, చేద్దాంలే, ఇంకా టైం ఉంది కదా, రేపు చూద్దాం. ఒక పని చేయడానికి సాయంత్రం వంట చేయాలి, టైం ఉంది కదా చేద్దాం, సాయంత్రం కదా, ఇంకొక గంట ఉంది కదా, 5 గంటలు ఉంది కదా, చేద్దాంలే అనుకుంటాం. కానీ మన దైనందిన జీవితంలో మనం చేసే పని దేవుని రాజ్యానికి అర్హత సాధించే పని ఒకటే కాదండి. ప్రతి క్షణము నుంచున్న, పడుకున్న, నిద్రించిన, ఏ పని చేస్తున్నా మన ఆలోచన దేవుని సంబంధమైనటువంటి ఆలోచన అయి ఉండాలి. దేవుని చిత్తానుసారమైన ఆలోచన అయి ఉండాలి. వస్తుందిలే, చూద్దాంలే, మనకి ఇంకా వయసు ఉందిలే, మనం చిన్నవాళ్ళం కదా, మనకి 20లో ఉన్నాం, 30లో ఉన్నాము, అలా అందరూ 50 తర్వాత కదా దేవుని సన్నిధికి వెళ్తారు, ఇప్పుడు వెళ్ళకపోతే మనకేమైంది అని చాలామంది మన సహోదరులు అనుకుంటూ ఉంటారు. ఎవరికి తెలియదండి. ఎవరు ఎప్పుడు జరుగుతుందో, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలుసా? ఈ క్షణం రావచ్చు. మనం నిమిత్త మాత్రం అండి, నీటి మీద తేలియాడే బుడగ వంటి వాళ్ళం తప్ప మనం గొప్పవాళ్ళం ఎంతటికే కాదు, ఎంత మాత్రము కాదు. 2001వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖున 2001వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖున ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనాలు, వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అని అమెరికాలో ఉన్నాయండి. వాటి మీద ఆల్-ఖైదా తీవ్రవాదులు దాడి చేసి కూల్చేశారు. సుమారుగా అధికారిక లెక్కల ప్రకారం 5,000 మంది చచ్చిపోయారు. అలా ప్రపంచంలో అత్యంత గొప్పవాళ్ళు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించేటువంటి ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్, చదువుకోవడానికి అర్థమవుతుంది, వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అంటారు వాటిని. అమెరికాలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించేది వాళ్ళే. మన భారతీయులు కూడా చాలామంది ఉన్నారు అందులో. ఒక్కసారిగా చనిపోయారు. వాళ్ళు అనుకున్నారా? అందరూ ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళారు. 110 అంతస్తుల భవనాలు, 2 కూడా 110 అంతస్తులు కూలిపోయాయి. దానికి కారణం ఏంటండి? వాళ్ళు అనుకోలేదు ఆ రోజు విపత్తు ఎలా వస్తుందో తెలియదు. అంటే మేధావులు అనుకున్న వాళ్ళందరూ ఆనాడు చనిపోయారని చెప్తున్నాను. మనంతటి వాళ్ళు, మనం ఎంతటి వాళ్ళమే. కాబట్టి దేవుని రాకడ దొంగ వల్లే వస్తుందండి, చెప్పి రాదు. ఇదిగో రేపు వస్తానంటే మన అందరూ రెడీ అయిపోతాం. అది జరగదండి. దేవుడు మనకి ఇచ్చినట్టు ఒక అద్భుతమైనటువంటి వరం ఏంటి చెప్పమంటారండి? మన మరణం ఎప్పుడో మనకు తెలియదు, గమనించండి. అది ఒక అద్భుతమైన వరం. మన మరణం తెలిస్తే మనం ఇప్పుడే చచ్చిపోతాం, గమనించండి. మన మరణం పలానా రోజు చస్తావారంటే మనం ఇప్పుడే చచ్చిపోతాం, అప్పటి వరకు బతికుంటాం. అందరూ మనలో కొంతమంది సర్జరీ జరిగి ఉంటుంది, మహిళలకైతే సర్జరీ జరుగుతుంది, ఆపరేషన్ జరుగుతుంది. పిల్లలు పుట్టడానికనో లేకపోతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అని సంథింగ్ ఏదో ఆపరేషన్ జరుగుతుంది. నాకు జరిగింది. అంటే నేను ఒక రకమైన ఆపరేషన్, అలా మా పిల్లడికి జరిగింది, అలా జరిగింది. అప్పుడు చెప్పేవాళ్ళు ఎంత బాగా చెప్తారంటే అండి, అప్పుడు ఏం కాదు, ఇలా ఉంటుంది, నేను ఇలా చేస్తాను, అలాగే డాక్టర్ గారు కూడా చెప్తారు ముందుగా, మీకు ఆపరేషన్ పలానా టైంకి మేము మత్తిస్తాము, నీకు ఇలా ఉంటుంది, తర్వాత నీకు గంట తర్వాత మళ్ళీ ఇంకొక మత్తిస్తాము, విడిపోతుంది, అలాగని చెప్తారు. కానీ చెప్తారంటారు, మనం వింటూ ఉంటాము, కానీ గుండెల్లో దడ మామూలు అనుభవించడం తెలుస్తుంది. అది అనుభవించడానికి తెలుస్తుంది. మామూలుగా చెప్తే అసలు అర్థం కాదు. ఇంతే కదా, ఇంతే కదా అని సలహాలు తగ్గించేస్తారు. ఆ స్ట్రెచ్చర్ మీద పడుకోబెడతారు, మత్తిస్తూ ఉంటారు. ఒక ఆయన ఆ మత్తులోకి వెళ్ళిపోతాం అనుకోండి, తర్వాత విషయం మనకు తెలియదు, అది లేచిపోయిన అంటే ఆ మత్తులోకి వెళ్ళేంత వరకు కూడా చెప్తారు నీకేం కాదు. మనవాళ్ళు కూడా ధైర్యం చెప్పేస్తారు. మనం పక్కనే ఉండి బేబీ ఏం కాదు, డాక్టర్ ఇలా వస్తారా, చిటికి నీకు ఇంజక్షన్ ఇస్తారా, నీకు అలా అయిపోద్ది చెప్పడం చాలా ఈజీ. అక్కడ ఉన్నవాడికి, స్ట్రెచ్చర్ మీద పడుకున్నవాడికి తెలుస్తుంది ఎంత భయం వేస్తుందంటే, నేను లెగిస్తానంటావా, మళ్ళీ చూస్తానంటావా అనుకుంటాం. కరోనా వచ్చింది కదండి. కరోనా వచ్చినప్పుడు నేను మదర్వనిని హాస్పిటల్లో ఉన్నాను.
మదర్ వనిని హాస్పిటల్లో. నా పక్క బెడ్ మీద ఉన్న అతను చనిపోయాడు. నాకు ప్రాబ్లం అయింది, ఊపిరి అందట్లేదు. నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. నేను ఒక్కనే వెళ్ళాను అనమాట. అంటే అప్పుడు కరోనా టైంలో ఏంటంటే ఇంకా ఎవరికి ఎవరో కాదు, భార్య భర్త లేదు, తల్లి పిల్ల లేదు, ఎవరు లేదు. ఎవడికి ఆయుష్ ఉంటే వాడు బతుకుతాడో లేదా చేస్తాడు అంతే. అయితే నేను ఏం చేశానంటే నాకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. నేను వెంటనే నా మిత్రుడు ఒకడు వచ్చాడు, ఇలా చెప్పాను, కరోనా వచ్చేసింది నాకు అని చెప్పాను. అందరూనండి దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడండి. చెప్తున్నాను, దేవుడి మీద మనం పరిపూర్ణంగా విశ్వాసంతో ఉన్నామా, దేవుడు మనకి ఒక మంచి మార్గాన్ని దయచేస్తాడు. నా ఫ్రెండ్ వచ్చాడండి ఒక అతను. అంటే ఈ సందర్భంగా అతని గురించి చెప్పాల్సి వచ్చింది. లిక్విడ్ క్యాష్ 10,000 తెచ్చాడు. అంటే మళ్ళీ 500 కాకూడదు, 100 10,000 ఇచ్చాను నా చేతికి. నీ అకౌంట్లో 40,000 డబ్బులు వేసాను, ఇదిగో 10,000 తీసుకో. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, పెద్ద విషయం దాని డబ్బు గురించి కదా, దేవుడు దయ వల్ల నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను, పర్వాలేదండి. అయితే వాడేంటంటే నాకు 10,000 ఏమో చేతికి ఇచ్చాడు, 40,000 రూపాయలు నా అకౌంట్లో వేసాడు. నీకేం భయపడకరా అని ఒక ఆటో పిలిచాడండి. నేను మా ఊర్లో ఉన్నాను, పెద్దంటర్ కొలన మా ఊరు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే ఉన్నాను. నేను కరోనా పాజిటివ్ అని తేలింది, ఎవరు పట్టించుకోలే. నా బండిని బ్రిడ్జ్ పక్కన పెట్టాను, తాళం దానికే ఉంది. నా ఫ్రెండ్ వెంటనే వచ్చేసి డబ్బులు ఇచ్చాడు. ఒక ఆటోని పిలిచాడు. ఆటో వాడికి చెప్పలా నాకు ప్రాబ్లం ఉందని. బండి మాడి భయపడి పారిపోతారు కదా. ఒరే బాబు, ఈయన తీసుకెళ్ళి మదర్ వనిని హాస్పిటల్లో దింపరా అంటే, మదర్ వనిని హాస్పిటల్ వెళ్ళడానికి మా డాక్టర్ గారు చెప్పారు, నాకు అక్కడ బెడ్ సిద్ధం చేశారు. ఆడికేం చెప్పలేదు, ఆడికి 500 ఇచ్చాడు. 500 ఎందుకంటే అన్నాడు. లే 500 ఉంచుకో పర్లేదు, నువ్వు ఈయన తీసుకెళ్ళి మదర్ వనిని హాస్పిటల్లో దింపు, క్యారేజ్ ఇవ్వాలి, మా బంధువులు ఉన్నారు అక్కడ, క్యారేజ్ ఇచ్చి రావాలి, తీసుకెళ్ళిపోరంటే ఆయన తీసుకెళ్ళిపోయాడు. అక్కడికి అంటే కొంచెం ధైర్యం, ఓకే పర్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు బెడ్ సిద్ధం చేశారు, అక్కడ ఉన్నాను. సుమారుగా 11 రోజులు ఉన్నాను. 12వ రోజున డిశ్చార్జ్ అయ్యి వచ్చాను. అయితే కొంచెం ఇబ్బంది అయిందిలేండి, ఇంకా ఇబ్బందులు చెప్పలేను. పక్కన ఉన్న బెడ్ మీద అతను చచ్చిపోయాడండి ఒకరోజు. అప్పుడు నా కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి. ఓహో, నాకు కూడా దగ్గరికి వచ్చిందనమాట అనుకున్నాను. మనసులో దేవుడిని ప్రార్థన చేసుకున్నాను, పోన్లే పోతే పోతాం, పెద్ద విషయం ఉందిలే, ఎవరు ఎప్పుడైనా పోవాల్సిందే. చాలామంది పోయారు కదండి, నా మిత్రులు చాలామంది పోయారు, మా బంధువుల్లోనే ఒక 5-6 మంది నా వయసు ఉన్నవాళ్ళు చనిపోయారు. ఓకే అనుకున్నాను. అంటే ఈ సందర్భం చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే ధైర్యం చెప్తారండి, బతికించేవాడు దేవుడే అని చెప్తున్నాను అనమాట. ధైర్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆపరేషన్ చేసినప్పుడు కానీ, లేదా మనకు అనారోగ్యం ఉన్నప్పుడు కానీ, మనకి ఊపిరి అందదు. అప్పుడు ఒక్కొక్క క్షణం గడవడానికి ఎంతో కష్టంగా ఉంటుంది, ఎంతో కష్టం, క్షణం గడవదనమాట. అలాంటి సందర్భాల్లో దేవుడు మన అందున లేకపోతే మనం ఏమీ చేయలేం. అయితే ఆ రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చినని మీకు బాగా తెలియదని చెప్పి రాస్తూ ఆయన 8వ వచనంలో ఏమంటున్నాడంటే, చూడండి పౌలు గారు ఏమంటున్నారంటే అండి, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందుము. చూడండి, మనం ఏం ధరించుకోవాలంటే అండి, ధరించుకునేదంటే వస్త్రం ప్రతిరోజు ధరిస్తూనే ఉంటాం, లేకుండా మనం ఉండలేం. అదేవిధంగా మనం ధరించుకోవాల్సింది ఏంటంటే అండి, విశ్వాసము ప్రేమ అనే కవచాలు, విశ్వాసము ప్రేమ, అదేవిధంగా రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణం, శిరస్త్రాణం అంటే హెల్మెట్, ఇవి ధరించుకొని ఉండాలి మనం. అంతేగాని ఈ వేసుకుందాంలే, వస్తారు కదా దేవుడు చెప్తాడు కదా, ఆకాశంలో బోరధ్వని వినపడద్దంట కదా, అప్పుడు రెడీ అయిపోదాంలే అంటే కుదరదండి. మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి, ధరించుకొని ఉండాలి, పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండాలి. అయితే ఎందుకని చెప్తున్నానంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు అని చాలా స్పష్టంగా ఆనాటి పౌలు గారు, సిలువయ్య గారు మనకు చెప్తూనే ఉన్నారండి. అంటే మనం రక్షణ పొందుడికే నియమింపబడ్డాము కానీ మనం నాశనానికి కాదు కదా దేవుడు మనల్ని ఈ లోకంలో ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ రక్షణను మనం పొందుకోవాలంటే ఏం చేయాలండి? గొర్రెపిల్ల రక్తంలో మన వస్త్రాలు ఉదుకోవాలా వద్దా? గొర్రెపిల్ల జీవగ్రంథములో మన పేర్లు లిఖించబడాలా వద్దా? అలాంటి అర్హత మనకి ఏ విధంగా వస్తుందండి? ఊరికే రాదు కదా. మనం దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు మాత్రమే వస్తుంది, కానీ మన ఇష్టానుసారంగా జీవిస్తే వస్తుందా? కాబట్టి మనందరం కూడా ఈ మాటలు ఆలకించిన మనందరము ఇప్పుడు మనం శ్రమ దినాల్లో ఉన్నాం. ఎందుకని శ్రమ దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అండి,
దేవుని రాకడ ఎప్పుడో చెప్పారు కదండి పౌలు గారు, దొంగ వలె వస్తుంది ఆ సమయం అని. మనం రెడీగా ఉండాలని చెప్పారు కదా. కాబట్టి ప్రతి సంవత్సరము మనం ఈ శ్రమకాల వర్తమానాలు వింటూ ఉంటాం. మనల్ని మనం బాగు చేసుకోవడానికి, మన ఆలోచన, మన తలంపు, మన ఉద్దేశము, మన పని, మన చూపు అన్నీ మార్చుకోవడానికి, అవన్నీ కూడా దేవుని ఇష్టానుసారంగా తీర్చిదిద్దుకోవడానికి మనకి ఇదొక సువర్ణమైన అవకాశం, బంగారం లాంటి అవకాశం. ఆ అవకాశాన్ని మనం ఎన్నటికీ పాడు చేసుకోవద్దండి. అదేవిధంగా మనం మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి ఈ దైవ వర్తమానాన్ని ఆలకించడం కాదు, కానీ మన తోటి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధికి రావడానికి మన వంతు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కొంతమంది చూడండి, చెప్పాను కదా, కొంతమంది యువకులు వాళ్ళు ఏమనుకుంటారంటే, చూద్దాంలే ఇంకా టైం ఉంది కదా, టైంకి మనం వెలుగుండగానే దీపాన్ని చక్కబెట్టుకోవాలి. వెలుగు ఆరిపోయిన తర్వాత మనం దీపం ఎక్కడుందో, దీపానికి ఒత్తి ఎక్కడుందో, వెలిగించడానికి లైట్ ఎక్కడుందో మనకు తెలియదు. కాబట్టి ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో, మన మాట వినకపోయినా, మనల్ని ద్వేషించినా, మనల్ని తిట్టినా, మన మీద అయిష్టంగా ఉన్నా, మనం మాత్రం వారి యొక్క వారిని రక్షించడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. రక్షించాలండి. మనం రక్షిస్తేనే మన జీవగ్రంథంలో మన పేర్లు లిఖించబడతాయి. అంతేగాని ఎలా పోతే పోరా, నాకెందుకు, నీ సావు నువ్వు సావు నాకెందుకు అని ఎవరిని వదిలేదు. దయచేసి మీకు వీలైనప్పుడు మీరు విన్న మాటలు, మీరు ఇక్కడ బైబిల్ ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని ఎంతో కొంత మన తోటి వారికి, ఈవెన్ మన కుటుంబాన్ని మనం రక్షించుకుంటే మనం ధన్యులమా కాదండి. ఆటోమేటిక్గా మన కుటుంబాన్ని చూసి పక్క కుటుంబం కూడా రక్షించబడుతుంది. ఏ పని చేయాలో, ఏ పని చేయకూడదో మనం ఆచితూచి దేవుని చిత్తానుసారంగా మనం చేస్తే, ఎదుటివాడు మన మీద దుర్మార్గపు ఆలోచన ఉన్నా అతను కూడా మనం చెప్పకుండానే దేవునిలో మారిపోతాడు. తను మన ప్రవర్తనే మార్చేస్తుంది. నోటి ద్వారా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అట్టి భాగ్యాన్ని మన అందరము పొందుకుందాము. దేవుడు అనుగ్రహించబోయే ఆ నిత్య జీవానికి వారసులవుదాం. చిన్ని ప్రార్థనతో ఈ సందేశాన్ని ముగిస్తాను. మహాపరిశుద్ధుడును మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా మీకే స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా మేమందరము ఎంతో శ్రద్ధతో ప్రభువా మీ మాటలు ఆలకించాము తండ్రి. మేము విన్న ఏ మాట వ్యర్థమని తలంచక తండ్రి, మీరు మా నిమిత్తమే ఈ విషయాలన్నీ సెలవిచ్చారని గుర్తించి గ్రహించి మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, ముందున్న మా కార్యక్రమాన్ని మీ నామ మహిమార్థమే జరిగించమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి ఈ ప్రార్థనను మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.